నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో పలు ప్రాంతాల్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన పలు పార్టీల నేతలు. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు రానున్న ఎన్నికలు అత్యంత కీలకమని వెల్లడించిన వైకాపా ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని భయంతోనే కొత్త డ్రామాకు తెరతీశారు తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు రానున్న ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయని ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు బిర్లా జంక్షన్ వద్ద ఒక హోటల్లో ఆదివారం నిర్వహించిన రెడ్డి సంఘం ఆత్మీయ సమావేశంలో వైవి సుబ్బారెడ్డి, విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన దాడికి తట్టుకోలేక ఆయనపై రాళ్ల దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. టీడీపీ హయాంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ పాలన సాగించారని విమర్శించారు. హైదరాబాద్ను అభివృద్ధి పదంలో నడిపించిన చంద్రబాబుకి విశాఖ కనిపించలేదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుక ఒక పెద్ద ప్రజా సైన్యమే ఉందని, సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఎందుకంటే మనకి రాజ్యాంగాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి అయినా ఈ రోజు మనమంతా తలెత్తుకొని తిరగలుగుతున్నామంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లే మన దేశంలో అన్ని కులాలను మనలో సాగిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న కుట్రపూరితంగా చేసిన దాడి వెనక ఎవరున్నా సరే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్, పోలీస్ అధికారుల్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు కూడా అప్పట్లో మన నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి సుదీర్ఘ పాదయాత్రలో 3,640 కిలోమీటర్ల పాదయాత్రలో ఆ పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి అప్పుడు కూడా ఇటువంటి కుట్రపూరితంగా విశాఖపట్నం నడిపోతే ఎయిర్పోర్ట్ లో దాడి చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభల ద్వారా కానివ్వండి, బస్సు యాత్ర ద్వారా కానివ్వండి వచ్చిన స్పందన చూసి మళ్ళా అటువంటి ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీలోడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి కుట్రపూరితంగా ఇటువంటి చర్య పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వెనక ఎవరున్నా సరే అది నిగ్గుతేనే కార్యక్రమం పెంచాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కానీ మన నాయకుడికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల, అభివృద్ధి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందుతున్న కోట్లాది మంది గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉంటాయి. కాబట్టి ఈయన ఎన్ని కుట్రలు చేసినా కూడా ఆయన ఎప్పటికీ ఆత్మే చెరగని చిరునవ్వుతో మనందరికీ అందుబాటులో ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి దుర్మార్గం అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కూటమి నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. మంచి పరిపాలన అందించగలరు, అందరికీ న్యాయం చేయగలరు, ధర్మానికి ప్రతిగా నిలబడగలరు. అటువంటి పేరు ఈరోజు రాజులుగా, రెడ్డి రాజులంటే పెద్ద పేరు. ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకొని అందరికీ సమైన న్యాయం, ధర్మం అందరినీ కూడా ఒక కుటుంబాలుగా చూసుకొని వెళ్ళే అటువంటి గుణం, అటువంటి నైజం ఉందని చెప్పేసరి అటువంటి చరిత్ర దాడి చేస్తున్న ప్రభుత్వం ఈ సమాజంలో ఈ సమయం తర్వాత నిజంగా తరలించుకోవాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రులు దాడులు చేస్తున్నారంటే ఒక్కసారి మనం ఆలోచించే అందరూ తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటి దాన్ని మనం చూస్తూ ఊరుకోవడానికి లేదు. దానికి రేపు ఎన్నికలు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనమే కాదు, మనతో పాటే మన సన్నిహితులు, స్నేహితులు, మిత్రులు అందరూ చెప్పి సరైన
పాఠం నేర్పించాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉంది. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుల మత రాజకీయాలు అతీతమన్నారు. ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారన్నారు. కుటుంబాలకి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా. కాబట్టి నిన్న కూడా చూసాం, నిన్న దాడి చాలా ఒక పాజిటివ్గా చర్య, ఒక అమానుషంగా చర్య. ఒక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాళ్ళ దాడి తగ్గబడ్డారంటే వాళ్ళు ఎంత అసహనం గురవుతున్నారు వాళ్ళకి అర్థమైపోయింది. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో మనం ఓడించలేము, 3 కోట్ల కాదు 30 కోట్ల మీద ఓడించలేమని ఇలాంటి దుశ్చర్యలు పాల్గొంటున్నారు. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా దుర్మార్గ ఆలోచనలు మార్పుని ప్రజాస్వామ్యాన్ని నమ్మాలి, గౌరవించాలి. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో దేవుడి స్థానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొందారని, అటువంటి వ్యక్తిపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న నాయకులకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కూటమి కానీ నిన్న రాత్రి కూడా హెచ్చరించాం, మళ్ళీ హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మా అసమర్థత కాదు, మా నాయకుడు క్రమశిక్షణతో కూడిన రాజకీయాలు మాకు నేర్పారు, మాకు సమన్వయమైన నాయకుడు చేశారు. మీరు సేవా దృక్పథంలో సేవ చేయమని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఒక కనుసైగ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి కనుక కనుసైగ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఈ రాష్ట్రంలో పర్యటించగలరని ప్రశ్నిస్తాము. ఈ రోజు 2019లో చంద్రబాబు నాయుడు పరిపాలన గారి విషయంలో వ్యవహరించిన తిరిగి ఆ రోజు ఒకసారి రుచి చూపించాం. చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా తిరుగు టపాలకు పంపిస్తాం. కాబట్టి కబద్దార్ తెలుగుదేశం నాయకులారా, కార్యకర్తలారా, ఏదైతే గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేద్దామంటే ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం కనుక ఈ రోజు కన్నెర చేసి కథం తొక్కితే కూటమి నాయకులు అధపాతానికి ఈ రోజు తొక్కే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీకు రాజకీయాలు కాకుండా ఓటమి భయంతో వెన్నుల్లో ఉడుకు పుట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని తెలిసే కొత్త డ్రామాకు తెరలేపారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ 5 ఏళ్ల రాక్షస పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. ధనార్జనే లక్ష్యంగా దోచుకోవడం, ప్రతిపక్షాలపై దాడి చేయడం తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేరని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. వాలంటీర్లను పని మనుషులా వాడుకుంటున్న జగన్ మద్యం నిషేధం చేస్తానని చెప్పి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మి 30,000 కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. జగన్ పై రాయిదాడి 2వ కోడికత్తి డ్రామా అని, జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని బాబ్జీ అన్నారు. మీకు మాకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు, సుమారు 4 సంవత్సరాల 10 నెలలు పరిపాలించిన మహానుభావుడు ఎటువంటి పాలన అందించాడో మీకు తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతసేపు ఎవరిని అరెస్ట్ చేద్దామా, లేకపోతే ఎవరి ఆస్తి కబ్జా చేద్దామా, లేకపోతే ఎవరిని మర్డర్ చేద్దామా, మనకు అపోజిషన్ వాళ్ళు ఎవరు బాగా స్ట్రాంగ్ ఉన్నాడు, లేకపోతే ఎవడు ఆస్తి కూలగొడదామా, స్ట్రాంగ్ గా ఉంటే ఫైనాన్షియల్ గా ఆస్తి చేద్దామా, ఇటువంటి ఆలోచనలతోనే కాలం గడిపిన ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఎక్కడా కూడా ఒక్క మంచి పని చేసిన పాప అనుకోవాలి. మనం లెక్కేసుకుందాం. ఇటు అమరావతి నుంచి ఇటు దాకా, అమరావతి నుంచి కడప వరకు, అమరావతి నుంచి నెల్లూరు వరకు, అటు చిత్తూరు వరకు కూడా చూసుకున్నా ఎక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ అనేది పెట్టలేదు, ఒక కంపెనీ అనేది పెట్టలేదు. ఎంతసేపు చెప్పినా మేము 13 లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు రాసాం విశాఖ
మనం ఈ సమితిలో ఇండస్ట్రీ సమితిలో అని చెప్పిన బాకా వదిన అక్కడ కోడిగుడ్డు మంత్రి, ఈ ముఖ్యమంత్రి కూడా ఈ విశాఖపట్నంలో ఎన్ని కంపెనీలు ప్రారంభించాలో మాకు చెప్పండి. ప్రజలు ఈవేళ అన్ని ఆలోచిస్తున్న సంగతి మర్చిపోయి నువ్వేం చెప్పావు, మద్య నిషేధం చేస్తాను కంప్లీట్గా అని చెప్పావు. ఏమి చేసావా? సుమారు 1,30,000 కోట్ల రూపాయల మద్యాన్ని నమ్మారు ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత మద్యం అమ్మలే. 90,000 కోట్లు, 1,00,000 కోట్ల లోపే ఉండేది ఎంత తీసుకున్న వ్యాపారం. ఈవేళ అఫీషియల్ గా 1,30,000 కోట్లకు బదులు నువ్వు అనఫీషియల్ గా బ్లాక్ లో 30,000 కోట్ల రూపాయలు దగ్గర సంపాదించుకున్నావు బ్రాందీ మీద, ఒక్క బ్రాందీ మీద. ఇసుక మీద ఎంత సంపాదించావు? ఇసుక ఏదో ఒక చెత్త కంపెనీ పేరు పెట్టి దాని మీద ఏమో సుమారు అది కూడా 20-30,000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఇసుక ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా ఇస్తున్నానని బోర్డు పెట్టిన మహానుభావుడివి. ఎక్కడైనా ఇప్పుడు నువ్వు పెట్టిన ర్యాంపులు ఎక్కడైనా ఇసుక ఉందని చెప్పానంటే ఇప్పుడు గ్రామాల్లో పాపం వాళ్ళు బల్లుతోనో ట్రాక్టర్తోనో తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళ దగ్గర కూడా అక్కడ లోకల్ రౌడీలు, వైసీపీ రౌడీలు, వైసీపీ నాయకులు దందాలు గేట్ వేసి దందాలు పెట్టారు. బండికి 3,000 ఇవ్వాలా, 4,000 ఇవ్వాలని. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవీఎంసీ 41వ వార్డు సబస్టియన్ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసిపల్లి గణేష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసిపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ ధనం ప్రతి పేదవాడికి అందాలని చెప్పిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకే పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 41వ వార్డులో జనసేన, టీడీపీ ఖాళీ చేసి వార్డు అంతా ఒక్క తాటిపై తీసుకొచ్చిన ఘనత కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ కోడిగుడ్ల పూర్ణిమ మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్ దేనని అన్నారు. టీఎంసీ ఫండ్స్ కంటే ఎక్కువ ఫండ్స్ ఆల్ ఫండ్సే పెడతారని. ఓకే, జ్ఞానాపురంలోని ఒక రకమైన పేరుగా తెచ్చుకున్నారు అతను. షార్ట్ టైంలో, చాలా తక్కువ టైంలో, 3 సంవత్సరాలు అనుకుంటాను అయ్యింది. 3 సంవత్సరాల్లోనే జ్ఞానాపురంలోని శ్రీధర్ గారి దగ్గరికి వెళ్తే ఏ పని మాకు జరిగిపోతుంది. ఎమ్మెల్యేకి చాలా తక్కువ పని ఉంటుంది. ఆ స్టోన్, ఆ మిసైల్ ఏదైతే ఇసిరారో అంత యాక్యురేట్గా ఇసిరారంటే ఏ ట్రైన్డ్ పర్సన్ అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు వాడారన్నమాట. అది ఏదైతే గ్రానైట్ స్టోన్ అయి ఉండాలి. ఎందుకంటే అది సౌండ్ నాని గారు చెప్పారు, ఆ తగిలేటప్పుడు కూడా ఒక సౌండ్ వచ్చిందని చెప్పి. ఇతన్ని కొట్టి మళ్ళీ ఎలంపల్లికి వెళ్ళి కొట్టిందంటే జస్ట్ ఇమాజిన్. అదే కన్ను కానీ తగిలిందంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ ఏ స్మాల్ ఇంచ్, అంటే స్మాల్ సెంటీమీటర్ అనుకుంటాను, కన్ను పోయి ఉండేదే. అంటే మా నాయకుడిని మీరేమో కడతీర్చాలని చెప్పి అనుకుంటున్నారా? జనాలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది మీకు నాంది, మీ ఓటమికి నాంది. చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ మీకు చెప్తున్నాం, మీకు డిపాజిట్లు కూడా కోల్పోతారు. కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసిపల్లి గణేష్ కుమార్ నాయకత్వంలో 11 కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని, మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే 41వ వార్డు మరింత అభివృద్ధి చెందుతుందని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈరోజు అంబేద్కర్ బాటలోనే మా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా నడుస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా పేదలకు ఏం చేయాలనేది ఆలోచనలోనే ఉంటారు. ప్రతిదీ కూడా విరోధిని కూడా ఈరోజు చాలామంది విరోధులు కూడా ఆయన దగ్గరికి వస్తే రండి, పర్వాలేదు, నా దగ్గర రండి, మీకు నేను చూసుకుంటానని విరోధులు కూడా చేసిన ఫస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే మన వాసిపల్లి గణేష్ కుమార్ గారు. మా వార్డుకు కూడా ఎంతో డెవలప్మెంట్ 11 crores డెవలప్మెంట్కి వెచ్చించారంటే ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ, అలాగే మన సుబ్బారెడ్డి గారికి, మన బొత్స సత్యనారాయణ గారికి అందరికి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మరి సీఎం జగన్ గారు ఏ విధంగా అయితే పేదల గురించి ఆలోచిస్తారో, మరి ఆయన నడవడికలోనే ఈయన కూడా మరి గెలిచినప్పటి నుంచి కూడాను ఆయన సొంత నిధులతో సౌత్ మొత్తం కూడా
బాలేని వ్యక్తులందరికీ కూడా ఆయన సొంత నిధులు ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ కొరకు. అలాగే మరి బొత్స ఝాన్సీ గారు 2 సార్లు పార్లమెంట్ మెంబర్ చేశారు ఆవిడ. మరి 3వ సారి కూడా మన వార్డు నుంచి మనందరం కూడా కలిసికట్టుగా వాళ్ళిద్దరినీ కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి వంశీకృష్ణ శ్రీనివాస్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు యాతా రాజుగౌడ్ అన్నారు. డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగానే కాకుండా గ్రీన్ సిటీగా మారుస్తానన్న వంశీకృష్ణ శ్రీనివాస్ను రానున్న ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఏళ్ల తరబడి వెనుకబడిన ప్రాంతంగానే ఉందని, గత ఎమ్మెల్యే ఏమాత్రం నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వంశీకృష్ణ శ్రీనివాస్ని గెలిపించుకోవాలని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో నియోజకవర్గ మైనార్టీ నాయకులు సయ్యద్ ముస్తఫా, యాసిన్, అబ్దుల్ కపూర్, మైనార్టీ నాయకులు రాజ్ కుమార్, నాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం అనాదిగా వెనకబడిన ప్రాంతం. ఇక్కడ పరిశుభ్రత లేదు, విపరీతమైన కాలుష్యంతో ఇక్కడ ప్రజలు అల్లల్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు కానీ గత ఎమ్మెల్యే గారు కానీ ఏ విధమైన చర్యలు కాలుష్య నియంత్రణ కోసం కానీ పరిశుభ్రత కోసం కానీ ఇక్కడ నిరుద్యోగం కోసం కానీ ఉపాధి లేకపోవడం కోసం కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల మనిషి, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పరితపించే వ్యక్తి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్కి జనసేన టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ మహిళలు కానీ యువతరం కానీ మేమందరం కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నాం. మేమందరం కూడా ముక్త కంఠంతో ఈరోజు హర్షం వెలిపిస్తున్నాం. వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నాం. ఈరోజు ఉదాహరణ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రజల మనిషి అనడానికి ఒక ఉదాహరణ. ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి ఈరోజు ప్రజల్లో ఉండి ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలవాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. గత ఎమ్మెల్యేలాగా పార్టీలు మారలేదు. అటువంటి ముఖ్య వ్యక్తి, నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి మా ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారని మేమందరం భావిస్తున్నాం. అవులా ప్రజలందరూ కూడా మేమందరం పూర్తి సపోర్ట్ చేస్తున్నాం. ప్రజలందరూ పూర్తి సపోర్ట్ చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఒకటే, ఆయన ర్యాలీలకు కానీ ఆయన ఇంటింటి ప్రచారానికి కానీ కొన్ని వందల మంది ఒక మౌత్ టాక్ పిలుపుని తీసుకొని వచ్చేస్తున్నారు. ఎదుటి పార్టీలు ఎన్ని తాయిలాలు ఇచ్చినా సరే రావట్లేదు జనాలు. ఇదే మెయిన్ ఉదాహరణ. ఈరోజు మేమందరం కూడా పూర్తి సపోర్ట్ చేస్తున్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జై గౌతమ్ బాబా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏవిఎన్ కాలేజ్ రెల్లివీధి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ అంటరానితనం, కుల నిర్మూలన, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారత రాజ్యాంగ వ్యవస్థాపన కోసం చిరస్మరణీయమైన కృషి చేసిన నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న ప్రతి వారు ఆ దిశగా కృషి చేయాలని కోరారు. కోట వీధిలో పుట్టి మా నాన్నగారు వేటకెళ్ళేవారు, మా తాతగారు వేటకెళ్ళేవారు. మా నాన్నగారికి ఏదో చిన్న పోర్ట్లో జాబ్ వస్తే 5 పిల్లలను చదివించడం మొదలుపెట్టారు. ఆ 5 పిల్లల్లో నేను పైలట్ ఆఫీసర్ అయ్యాను. మా తమ్ముడు డాక్టర్గా ఇప్పుడు డిప్యూటీ, అతని వాళ్ళనే. ఈరోజు నేను కస్తూరి గారు అన్నారు రాజకీయం మాట్లాడేదని, కానీ ఒక మాట మాత్రం చెప్పాలి. ఏ నాయకుడైనా సరే భారతదేశంలో ఏ నాయకుడైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఉంటేనే వాడు నాయకుడు. అలాగే రిమూవల్ ఆఫ్ పావర్టీ ఈజ్ నాట్ జస్టర్ ఆఫ్ చారిటీ, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్. ఇట్స్ a protection of fundamental right, the right to dignity and decent life. ఎంత చక్కగా చెప్పారు చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్. డెవలప్మెంట్ అవ్వలేదు అంటే పేదవాడు ఇల్లు డెవలప్ అవుతాయి కదా అసలైన డెవలప్మెంట్. అనంతరం వాసుపల్లి చేతుల మీదుగా పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎస్ కళ్యాణ్ ముని, తిరుమలరావు, మధుసూదన్ రావు, అడ్మిస్ గ్యారీ, శ్రీనివాసరావు, కస్తూరి వెంకటరావు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
జీవీఎంసీ 48వ వార్డ్ ఇందిరానగర్లో దళిత సేవా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్లమాల అప్పారావు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 1927లోన మాహూద్లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ నుండి కొన్ని వేల మంది వచ్చారు. మాహూద్ చెరువులో నీటి త్రాగుట వీలు లేకపోయినా అంటరాని వారికి ప్రవేశం లేకుండా పోయింది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది ఆ చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది. అంబేద్కర్ బహిష్కృత భారత్ అనే మరాఠా పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలకే కనుక అంటరాని వాడిగా పుట్టుకుంటే స్వరాజ్యం నా జన్మకు అని ఉండేవాడు. అస్పృత నివారణ నా జేయం నా జన్మకు అని ప్రకటించి ఉండేవాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదులు పెట్టిన బాధలు ఎంతగా అనిపించాడు అన్నది తెలుస్తుంది. ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ని సాధారణంగా ఆహ్వానించారు. కొలాబాల ఉత్సవ సంఘం అధ్యక్షుడైన బ్రాహ్మణుడైన బాల్యశాస్త్రి ఆ ఉత్సవంలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పిస్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణం అస్పృతను పాటించడమే అన్నాడు. 1919లో మాటించాం సంస్కరణ భారతదేశం ఎలా పనిచేస్తానో అధ్యయనం చేయడానికి నూతన రాజ్యాంగ సంస్కరణల కోసం చూసేటందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశంలో 1928లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ భారతదేశంలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు 1930, 31, 32లో జరిగాయి. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ హాజరవగా, 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున గాంధీ హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించి వృద్ధులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ సెక్రటరీ ఝాన్సీ రాణి, భైరవమూర్తి, వైస్ ప్రెసిడెంట్ బొత్స అప్పారావు, సెక్రటరీ రామ్జీ, అభ్యుదయ సేవా సంఘం, దళిత సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. కొమ్మాదిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ టి నాగమణి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్, స్టేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజింగ్ పనికొండలరావు, ఉమ్మడి జిల్లాల గురుకుల సమన్వయకర్త ఎస్ రూపావతి, బిఎస్వి రమణ, అసిస్టెంట్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రూపావతి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజాన్ని ఆర్థిక సామాజికత్వాన్ని కాపాడుతూ అన్ని వర్గాలకు సముచిత స్థానం కలిగేలా రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలు గర్వించదగినదిగా కొనియాడారు. ప్రిన్సిపల్ నాగమణి సేవా అసోసియేషన్ మరియు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైన బీరువాలు, కుర్చీలు, సౌండ్ సిస్టమ్, ట్యూబ్ లైట్లు, సామాన్లు అందించారు. ఈ గురుకుల పాఠశాల అసోసియేషన్ సభ్యులను ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ గారి చిత్రపటానికి జ్యోతులు వెలిగించి పూలమాలను వేసి అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి, అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగ రచనలో ఎంత కీలకమైనటువంటి పాత్రను వహించారు, ఆయన అడుగుజాడల్లో నడిచి వెళ్ళడానికి మా పిల్లలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా అంబేద్కర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి అందరూ కూడా పిల్లలకి మంచి సందేశాలు ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించాం. అయితే ఈ సందర్భంగా మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులంతా కూడా ఈ స్కూల్ని దత్తత తీసుకొని మా స్కూల్కి కావాల్సినటువంటి అనేకమైనటువంటి పరికరాలు, అలాగే బీరువాలు కానివ్వండి, కుర్చీలు, బీరువాలు, సౌండ్ సిస్టమ్, అలాగే ట్యూబ్ లైట్స్, గ్రానైట్, ఇలా అనేకమైనటువంటి పరికరాలను వాళ్ళు డొనేట్ చేయడం జరిగిందండి. పిల్లలకి, టీచర్స్కి ఉపయోగపడేటటువంటి పరికరాలన్నింటినీ కూడా మాకు డొనేట్ చేశారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రకంగా మా స్కూల్కి ఉపయోగపడేటటువంటి చాలా వస్తువుల్ని మాకు డొనేట్ చేసినందుకు ఎస్బీఐ విశాఖపట్నం వారందరికీ కూడా, అధికారులందరికీ కూడా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప
సంఘ సంస్కర్త అని విశాఖ వైకాపా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కొనియాడారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్ఏడి ప్రాంతంలో గల వైకాపా కార్యాలయంలో ఆడారి ఆనంద్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ రాజ్యాంగ రచనలో చేసిన కృషి అమోఘమని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెటింగ్ చైర్మన్ ఆల్ఫా కృష్ణ, వార్డు కార్పొరేటర్లు, అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డు పరిధి పాండా వీధిలో ఆ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విల్లూరి భాస్కర్రావు సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు, మహిళలకు డ్వాక్రా రుణాలు, దీపం పథకం కింద గ్యాస్ స్టవ్ వంటి సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు, చంద్రబాబులకే దక్కిందన్నారు. భారతదేశ ముద్దుబిడ్డ భారతరత్న శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు ఈరోజు అంబరాన్ అంటే సంబరాలతో విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో పండావీధి ప్రాంతంలో ఈరోజు గొప్పగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మన అందరం కూడా అనుభవిస్తున్న యొక్క స్వేచ్ఛ, స్వతంత్రం కానివ్వండి, అలాగే రిజర్వేషన్ల ద్వారాగా విద్య, ఉద్యోగం, అలాగే నాయకత్వం, ఇవన్నీ కూడా రిజర్వేషన్ ద్వారాగా మనందరికీ కూడా అభివృద్ధి చేసి మనందరికీ కూడా వచ్చేలా చేసిన పోరాట వీరులు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎన్నో ఈరోజు మన భారతదేశ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయి. అటువంటి భారతదేశం రాజ్యాంగంలో మనం అందరం కూడా ఉండడం నిజంగా చాలా 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 ఆనందదాయకంగా ఉందని, అలాగే ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి, ప్రతి ఒక్క యువత కానివ్వండి, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఏదైతే బంగారు బాటలు వేయడం జరిగిందో ఆ బంగారు బాటను ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వ లక్షణాలని పుణుకు పుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. కార్యక్రమంలో టీడీపీ వార్డ్స్ ప్రెసిడెంట్ బొత్స రాము, శ్రీ దుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త భక్తి మంగరాజు, మున్నం బాలాజీ, టీడీపీ నాయకులు గౌరీశంకర్, తోటకూర గౌరీ, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో పలు ప్రాంతాల్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన పలు పార్టీల నేతలు. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు రానున్న ఎన్నికలు అత్యంత కీలకమని వెల్లడించిన వైకాపా ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని భయంతోనే కొత్త డ్రామాకు తెరతీశారు తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.